హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం త్రిచూర్ నుంచి తిరువనంతపురం టికెట్ తీసుకున్నాము. సో జనరల్గా మా ముగ్గురికి వచ్చేసి 525 రూపీస్ అయిందనమాట. సో మనం ప్రస్తుతానికి వచ్చి త్రిచూర్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. సో చూసవచ్చు, నేను నా ఫ్రెండ్ కలిసి. సో ఇంకా టైం ఉందని చెప్పేసి మేము టిఫిన్ చేయడానికి బయటికి వచ్చాము. సో చాలా టైం అయితే చాలా ఎక్కువ ఉంది. సో నేను తను స్టార్ట్ అవుతున్నాము. సో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇంకా. సో తను వెనుక ఉన్నాడు, మేము ముందుకు వస్తున్నాం అనమాట. అరుస్తున్నాడు, వాడాగో అక్కడ నుంచి వస్తున్నాడు. సో మేము ముగ్గురం కలిసి ఇప్పుడు టిఫిన్ చేయడానికి బయలుదేరుతాం. సో మనం టిఫిన్ చేస్తూ మాట్లాడదాం. సో ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి మెయిన్ రైల్వే స్టేషన్ ఎంట్రీ అనమాట. సో చూడొచ్చు, స్టేషన్ ఎంట్రీలోనే మనకు ఒక ట్రైన్, ఓల్డ్ మోడల్ ట్రైన్ పెట్టారు. బయట ఒక స్టార్ గుర్తు కూడా ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో అలాగే ముందు చౌరస్తా కూడా ఉంది. ఫైనల్గా అయితే మనం ట్రైన్లోకి వచ్చేసాం. ఇంకా మనం జర్నీ స్టార్ట్ చేయడానికి ఇంకా 1 అవర్ టైం ఉంది. కానీ అంతలో మనం టిఫిన్ కూడా అయిపోయింది. సో ముందు సీట్స్ దొరికేయమనుకుని వచ్చేసి ముందుకు వచ్చినాం. కాకపోతే ట్రైన్లో కూడా ఎవరు లేరు, మొత్తం ట్రైన్ కూడా ఖాళీ ఉంది. చూపిస్తాను, చూడండి. మా బాక్స్ అయితే ముగ్గురం ఉన్నాము, నేను మా ఫ్రెండ్ ఇంకొక ప్యాసింజర్, ముగ్గురం ఉన్నాం అంతే. సో ఇంకొక 1 అవర్లో మనం స్టార్ట్ అవుతాం. జర్నీ టైం వచ్చేసి 7 hours 20 minutes పడుతుంది తిరువనంతపురం పోవడానికి. 7 hours 20 minutes. సో ఈ మొత్తం సో చూడొచ్చు, రైట్ సైడ్లో కొండలు. సో ఈ జర్నీలో ఇలాంటివి చాలా కనిపిస్తాయి, కానీ చాలా బాగుంది లుక్ అనమాట. సినిమా షూటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ దిగాము, గేట్లో రీచ్ అయిపోయాము. ఇంకొక 5-10 minutesలో పద్మనాభ టెంపుల్కి వెళ్ళిపోతాం మేము. సో అన్న చూడండి, ఇంతకుముందు తెలుగేనంట అన్నకి తెలుగు వస్తా అంటే అన్న ఇక్కడ ఆటో నడిపిస్తున్నాడు. తెలుగు వస్తుంది, తమిళ్ వస్తుంది, అన్ని లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది అన్న. ఫ్రెండ్స్, ముంగట ఈ నంబర్ కనిపిస్తుంది, T1125KL. టీఆర్ నంబర్ అంటావు అది. స్విఫ్ట్ డిజైర్ మస్తు లుక్ ఉంది. సో చూడొచ్చు, ఇంకా పాత రకాలే ఉన్నాయి ఇక్కడ. చైనీస్ లాగా ఉందన్నమాట, అది అనిపిస్తుంది కదా. చైనీస్ టెంపుల్ అంట అది. సో పెద్ద ఇది బస్ స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బ్లాక్ యువర్ యాడ్ స్పేస్ అంట. నాటే బస్ స్టాండ్. సో ఫైనల్గా అయితే మనం టెంపుల్కి వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు, ముందు కనిపిస్తుంది కదా పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇదే అనమాట. అన్న మంచి మీల్స్ ఏడా దొరుకుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదే పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. సో మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాక లోపలికి వెళ్దాం. మనం మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేదంట, బట్ ట్రై చేద్దాం. ఉంటే తీసుకెళ్దాం, లేదంటే లేదనమాట. చూద్దాం. బయటికి చూస్తాం కదా, టెంపుల్ చాలా సూపర్గా ఉంది. సో జస్ట్ ఇప్పుడే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. సో ఇక్కడ మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఇక్కడ లాక్ రూమ్స్ ఉంటాయి, స్నానం రూమ్ సపరేట్ ఉంటుంది. మీరు రూమ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో స్టిల్ బ్యాచులర్స్ వస్తే మాత్రం ప్రతి స్పెషాలిటీ ఇక్కడ ఉంది టెంపుల్లో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అన్నీ ఇక్కడ గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్స్, పూజ సామాన్లు అన్నీ దొరుకుతుంటాయి మనకు. చాలా రకాలు ఉన్నాయి. కేరళ కల్చర్ అనమాట, కేరళ కల్చర్. ఇది మనం భగవద్గీత పెట్టుకొని చదువుకోవడానికి. శ్రీకృష్ణుడు వెళ్తుండ్రు. సో ఇప్పుడు నెక్స్ట్ భరతనాట్యం ప్రోగ్రామ్ ఉంది. సో అందుకని వీళ్ళందరూ రెడీ అవుతారు అనమాట. సో మీకు వీడియో కూడా చూపిస్తాను నేను వాళ్ళు ఆడేది.
ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ముందు ఇస్తారు మనకు అటుకుల బెల్లము. సో చూడొచ్చు. చాలా బాగుంది. పాల్ గారు చాలా బాగుంది అటుకుల బెల్లం. సో టెంపుల్ ముందే మనకి ఇట్లా స్ట్రీట్స్ ఉంటాయి. ఇక్కడ లాటరీ కూడా ఇస్తారు. లాటరీ చూడండి, ఇక్కడ లీగల్ అనమాట లాటరీ. ప్లస్ అక్కడ స్వీట్స్ జ్యూస్ అన్ని విధాలు దొరుకుతాయి మనకు. ఇక్కడ డ్రెస్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే లాటరీ అనమాట. ఇక్కడ లాటరీ చాలా లీగల్. రైల్వే స్టేషన్లో ఈ విధంగా బ్యాక్ చెకింగ్ కూడా నడుస్తుంది. సో చాలా పకడ్బందీగా చెకింగ్ చేస్తున్నారు వీళ్ళు, ఎవరిని వదలడం లేదు. సో నాకు ఎప్పటి నుంచో ఇలా ఓపెన్ ఉన్న ట్రైన్ ఎక్కాలని చాలా ఉండే. సో ఫైనల్గా అయితే నేను ట్రైన్ ఎక్కేసాను. సో బ్యాగులు నాకు ఇచ్చి మా ఫ్రెండ్ కూడా ముందే కూర్చుండవు. అరే చూడరా. సో చూసుకుందాం ఇక్కడ కూర్చోవడానికి ప్లేసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? సో నేను ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను. సేమ్ ఆ చివరి వరకు కూడా కనిపిస్తుంది. సో చూడొచ్చు, చాలా పబ్లిక్ తక్కువ. ఇంకా ముందు స్టేషన్ ఇంకా ఖాళీ అయిపోతుంది ట్రైన్. సో పక్కన ప్యాసింజర్ ఎక్కారు. అక్కడ వరకు కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా అనిపిస్తుంది. మా వాడంతా బిజీ అయిపోయి ఫోన్లో మా వాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ ట్రిప్లో మొత్తం జనరల్ బుక్ చేసుకుంటాం టికెట్స్. ఎక్కడ కూడా ఆన్లైన్ బుక్ చేసుకుంటా లేదు, ఓన్లీ జనరల్ టికెటే. జనరల్ బుక్ చేసుకుంటాం. అయినా మా టైమింగ్ ఎంత బాగుందంటే ఏ ట్రైన్ ఎక్కినా మాకు సపరేట్ సీట్స్ ఫ్రీ. పబ్లికే లేరు అసలుకి. ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్న ట్రైన్ చూపిస్తాను నేను మీకు. అసలు పబ్లికే లేరు, చూడండి. మొత్తం అంతా కూడా ఖాళీ, ట్రైన్ మొత్తం ఖాళీ. సో మేమైతే వచ్చేసి ఈ లాస్ట్ సీట్లో కూర్చుంటున్నాం. ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది. ట్రైన్లో సీట్లు మొత్తం ఖాళీ అనమాట. మా కోసం స్పెషల్గా బుక్ చేసుకున్న ట్రైన్ లాంటిది ఇది. సో ఫైనల్గా మా జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా జరుగుతుంది.